మంచి మనుషులు ఎందుకు త్వరగా చనిపోతారు? దీని వెనక ఉన్న రహస్యం ఏంటి? మన పూర్వం తరాల వారు 100 ఏళ్లు దాటే వరకు కూడా చాలా సంతోషంగా జీవించేవారు. కానీ ఇప్పుడు 60-70 సంవత్సరాలు బ్రతికినా చాలా కాలం బ్రతికారు అన్న మాట వినబడుతోంది. అది కూడా ముఖ్యంగా మంచి మనసున్నవారు, ఎవరికి తక్కువ కాకుండా అందరికీ సహాయం చేసేవారు చాలా చిన్న వయసులోనే ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు. అదంతా చూసి మనందరి మనసుల్లో ఒకే మాట వినిపిస్తుంది. ఎందుకు మంచి మనుషులు తక్కువ రోజులు బ్రతుకుతారు? అలాగే ఎందుకు చెడు చేసేవాళ్ళు దీర్ఘాయుష్యును పొందుతారు? ఇది సాధారణ సందేహం కాదు. ఇది పురాణాలు, వేదాలు, ధర్మశాస్త్రాలు చెప్పిన ఒక గొప్ప రహస్యం. ఇప్పుడిదంతా ఆధారాలతో శాస్త్రపరంగా చూద్దాం. మొదటిది, పుట్టిన వెంటనే ఆయుష్ నిర్ణయం అవుతుంది అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెబుతారు. జననం ఉన్న చోట మరణం తప్పదు మన వేదాలు చెబుతున్నాయి. మనిషి ఎక్కడ జన్మిస్తాడు, ఎలాంటి శరీరం పొంది వస్తాడు, ఎంతకాలం జీవిస్తాడు అనే విషయాలన్నీ కూడా పుట్టక ముందే నిర్ణయమై ఉంటుంది. మన జీవితం ఒక చిన్న ప్రయాణం మాత్రమే. దాని యొక్క తాళం దేవుడి చేతుల్లో ఉంటుంది. మంచి ఆత్మలు ప్రత్యేక లక్ష్యంతో ఈ భూమిపైకి వస్తాయి. వేదాల్లో చెప్పబడింది, మంచి ఆత్మలకు దేవుడు ప్రత్యేకమైన ధర్మం, పని, బాధ్యతను ఇస్తాడు. వారు ఈ భూమిపై దానిని త్వరగా పూర్తి చేస్తే మళ్ళీ దేవుడు వారిని తమ వద్దకు పిలుచుకుంటాడు. అందుకే మంచి మనుషులు కొన్నిసార్లు చాలా చిన్న వయసులోనే వెళ్తారు. కానీ అది శాపం కాదు, వారి యొక్క పుణ్యానికి వచ్చిన ఫలితం అది. కర్మల ఆధారంగా ఆయుష్ నిర్ణయమవుతుంది. పురాణాల ప్రకారం మనిషి మరణించిన వెంటనే యమధర్మరాజు దగ్గరికి వెళ్తాడు. అక్కడ 3 ప్రధాన అంశాలు చూసి తీర్పును ఇవ్వబడుతుంది. మొదటిది సంచిత కర్మలు, రెండవది ప్రస్తుత జన్మలో చేసిన కర్మలు, మూడవది ఆత్మస్థితి. దాన్నే జాగృతి స్మృతి అంటారు. మనిషి ఖాళీ చేతులతో వెళ్తాడు అనేది అర్ధసత్యం. ఎందుకంటే కర్మలు మాత్రం అతన్ని ఎప్పటికీ వదలవు కదా. ఎవరైతే ఎక్కువ పుణ్యాలు సంపాదించారో వారికి ఎక్కువ భూలోక జీవితం అవసరమే ఉండదు. బరువైన కర్మలు లేకపోవడంతో వారు త్వరగానే పైలోకాలకు చేరే అవకాశం ఉంటుంది. అయితే దుష్టులు ఎందుకు ఎక్కువ రోజులు బ్రతుకుతారు? శాస్త్రాలు చెబుతున్నాయి, ఎక్కువ పాపాలు చేసిన వారికి చాలా కాలం భూలోకంలో ఉండే బాధ్యత ఉంటుంది. ఎందుకంటే వారికి ఈ జన్మలోనే కర్మ రుణాలు తీర్చుకోవాలి. అందుకే వారికి దీర్ఘాయుష్షు ఇస్తారు. వాళ్ళు ఎక్కువ కాలం ఈ నేలపై ఉండి కష్టాలు, రోగాలు, బాధలు అనుభవిస్తూ కర్మలను తగ్గించుకోవాలి. భూలోకాన్ని మృత్యులోకం అంటారు. ఈ మృత్యులోకం శిక్ష స్థలం, బహుమతి స్థలం కాదు. పురాణాల ప్రకారం దేవతలు తప్పు చేస్తే వారికి వచ్చే శిక్ష భూమిలో జన్మ. అంటే ఈ లోకం నరకం కాదు, స్వర్గం కూడా కాదు, ఇది కర్మభూమి. ఇక్కడ చేసిన పనుల ఆధారంగా ఆత్మ యొక్క తదుపరి ప్రయాణం నిర్ణయం అవుతుంది. మంచి ఆత్మలు త్వరగా పవిత్రం అవుతాయి. చిన్న వయసులో మరణించిన వారు దురదృష్టవంతులు కాదు. ఎందుకంటే పురాణాలు చెప్పేది అవి పావన ఆత్మలు. కర్మ రుణాలన్నీ వారికి తగ్గాయి. తమ పనిని వారు పూర్తి చేసుకున్నారు. దాంతో పైలోకాల్లో వారికి ఉన్నత స్థానం మరింత మంచిది. మనకు వారు దూరమైన వారి యొక్క ఆత్మ దేవుని సాన్నిధ్యంలో సుఖంగా ఉంటుంది. చివరగా శాస్త్రాల సారాంశం, జన్మ మరణ రహస్యం మనుషులు ఎవరూ పూర్తిగా చెప్పలేరు. కానీ ధర్మశాస్త్రాలు ఇచ్చిన సందేశం ఇదే. ఎల్లప్పుడూ ధర్మం పాటించండి, సత్యం మాట్లాడండి, ఎవరికీ హాని చేయవద్దు, దానం, క్షమ, కరుణలతో ఉండండి. ఇది చేసేవారికి దేవుడు రక్షణ, శాంతి, సరైన దారి చూపుతాడు. జై శ్రీకృష్ణ.